వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడాలని కర్నూలు నగరం బీర్ల కాంపౌండ్ నందు డాక్టర్ బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర నాయుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ, సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో 302 జీవో ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ప్రకారం జరగాల్సినటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్లు అందుకు విరుద్ధంగా రాజకీయ అండదండలతో నోటిఫికేషన్ ఇచ్చి ఇష్టారాజ్యంగా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు పురాతన కాలం నుంచి ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎన్నడూ లేని విధంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రస్తుతం కమిషనర్ కృతికా శుక్లా గారిని తక్షణమే తొలగించాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ ఎటువంటి సీనియారిటీ లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా, ఎటువంటి నామ్స్ లేకుండా ఈరోజు ప్రమోషన్స్ కల్పించి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే 50% లెక్చరర్స్ అంతా కూడా సబ్జెక్ట్ని పూర్తి చేస్తే నేడు వారికి అకాడమిక్ ఇయర్ మధ్యలో ప్రమోషన్స్ ఇచ్చి ప్రిన్సిపల్స్గా పదోన్నతులు కల్పిస్తూ విద్యార్థులకు గొంతు నొక్కినటువంటి కమిషనర్ కృతికా శుక్లా పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లోకేష్ గారు కూడా దీని మీద స్పందించాలి. గతంలో నా ఇంటర్మీడియట్ బోర్డులో పదోన్నతులు చేపట్టాలంటే అకాడమిక్ ఇయర్ మొదటిలో లేదా అకాడమిక్ ఇయర్ నెలలో జరిగేటువంటి పదోన్నతులను ఈరోజు డబ్బులకు అమ్ముడుపోతూ ఎప్పుడైనా కూడా అడ్డు అదుపు లేకుండా ఈరోజు ఆ ప్రమోషన్లు చేపట్టడం జరిగింది. విద్యార్థులకు కూడా అన్యాయం చేయడం జరిగింది. ఏవైతే నియమ నిబంధనల ప్రకారం జరగలేదో ఆ ప్రిన్సిపల్స్ పదోన్నతులు అన్ని కూడా రద్దు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో లోకేష్ గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. తక్షణమే విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలోన ఏ విధంగా అయితే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా నియమ నిబంధనల ద్వారా జూనియర్ లెక్చరర్స్ ని ప్రిన్సిపల్స్ గా పదోన్నతులు చేపట్టారో అదే విధంగానే ఈరోజు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహేంద్ర నాయుడు, డెమోక్రటిక్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు బాక్సులు స్ట్రాంగ్ రూమ్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక పరిస్థితులకు ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వాళ్ళు సరిపోతారా లేకపోతే ఇంకెవరు సరిపోతారా అని చూసుకోవాలి. మీరు పీపీటీస్ మన స్టాఫ్ మనం చేసుకుంటామా, మీరు తయారు చేస్తారా లేకపోతే వాళ్ళు చేసుకుంటారా లేకపోతే వీడియోస్ తయారు చేసుకుంటారని కొంత వర్కౌట్ చేసుకోవడం చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలి. అన్ని చోట్లకి మీరే వెళ్తారా, కామన్ వెళ్తారా, మొత్తం ఆల్ ప్రాక్టీస్. సెకండ్ వచ్చేసి ఈసారి రిజర్వేషన్ అలాట్మెంట్ కూడా దాన్ని మీరు కూడా మీరే కాకుండా మీకు ఒక సెట్ ఆఫ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈవో నియామకాలు విరుద్ధంగా వ్యవహరించాడు అని లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని, క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలుపుదల చేశారని, భక్తులను ఇబ్బంది పెట్టారని అడుగుతూ తనతో ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు కర్నూలులోని లోకయుక్తలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈవోపై ఫిర్యాదు చేశానని, తనపై కక్ష కట్టి ఫోన్లు చేసి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించడం చేస్తున్నారని, తనకు ఈవో శ్రీనివాస్ రెడ్డి అలాగే మురళి నుంచి ప్రాణహాని ఉందని, కనుక ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకయుక్తలో మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లు మీడియాతో తెలిపారు. వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి కొత్తగా విచారణ వేసి అతని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని. నా పేరు రాజా మల్లికార్జునరావు, మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సొంతూరు. నేను ఇప్పుడు కర్నూలు లోకాయుక్త ఆఫీస్ కాడ ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా జొన్నవాడ గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము సంబంధించి లోకాయుక్తని పిటిషన్ వేశాము. ఈరోజు వాయిదా నిమిత్తం కర్నూలుకు వచ్చినాము. నేను దొన్నాడ కామాక్షి తాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశపారంపర్య భక్తులము. ప్రస్తుతం ఉన్న ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు మొన్న దసరా బ్రహ్మోత్సవాల టైంలో అతను చట్టానికి విరుద్ధంగా, ఆలయ నిబంధనల విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు. అందులో భాగంగా దసరా నవరాత్రుల రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2 రోజులు దర్శనాలు ఆపివేసినాడు. ఆ రోజు మేము నైట్ 2:30 దాకా క్యూలో ఉన్నాము. క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనాలు చూపించలేదు. అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు, పూజారులు చల్లాల్సిన అభిషేక జలాలు చల్లించినాడు. ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు. ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు. దసరా అప్పుడు ఆ 2 రోజులు ముందు చూపించారు, లాస్ట్ చూపించారు దర్శనం. 2 రోజులు మాత్రం ఆపేసినారు. దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి, విజయవాడ కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా ఏసీ గారికి, తిరుపతి ఆర్జేసీ గారికి, మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రస్తుతం ఉన్న ఈవో శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పలుకు కూడా ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకి రానికుండా ఆపివేసినాడు. దాని నిమిత్తం నేను లోకాయుక్త హ్యూమన్ రైట్స్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. లోకాయుక్త వారు విచారణ జరపమని కోరగా వాళ్ళ పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ లాగినారు. నేను ఈ విషయాలన్నీ పై అధికారులు తెలియపరిస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నాకెవరు సహకరించలేదు. కాబట్టి నేను ఇప్పుడు లోకాయుక్త కూడా తెలియపరిచాను. అతని ఆలయంలో కనీసం డ్రెస్ కోడ్ లేదు. అతను ఏమనుకో జరుగుతుంది. ప్రజెంట్ మొన్న 13వ తేదీ 13/1/25 భోగి రోజు అక్కడ అభిషేకం జరుగుతుంటే నేను అక్కడుంటే లక్ష్మీ ప్రసన్న అనే ఉద్యోగస్తురాలు
నేను పూజారి దగ్గర నా గోత్రనామా చెప్తుంటే నా మీదకి వచ్చి అతను ఆమె దురుసుగా ప్రవర్తించి నువ్వు ఉండేదానికి లేదు అని అనింది. నేనేం తప్పు చేశానమ్మా, నేను ఇక్కడ నా గోత్రనామా చెప్పడానికి వచ్చాను, అభిషేకాన్ని పాల్గొనడానికి వచ్చాను అని చెప్పినాను. ఆమె యువ గారికి చాలా ముఖ్యము. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆమె చీరలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమె నెలకి 5 రోజులు డ్యూటీకి రాదు. ఆమె వచ్చి 90 ఆమె 95. ఆ లక్ష్మీ ప్రసన్న మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆలయంలో భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు, శానిటేషన్ కానీ, నీళ్లు కానీ, భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు ఏం చేయడం లేదు. ఇందు నిమిత్తం నేను లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చాను. దేవస్థానం సంబంధించిన ఆయన ఒక వ్యూగా పరిపాలన చేయడం లేదు. భక్తుల మనోభావాన్ని, నా ఆత్మగౌరవం మీద, నా హిందూ భావాన్ని చేస్తున్నాడు. వీటన్నిటి మీద నాకు న్యాయం జరిగిన పక్షంలో త్వరలో జొన్నమాడ దేవస్థానం కాడ నిరాహారం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. అతని విషయంలో తగ్గే సమస్య లేదు. మాకు చాలా అన్యాయం చేశాడు. నా మనోభావం దెబ్బ కొట్టాడు, నన్ను నా ఆత్మగౌరవం దెబ్బ కొట్టాడు. నా పేరు రాజా మల్లికార్జునరావు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్ష నేతల దూషణలతో సాగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఎజెండా అంశాలు ప్రతిపాదిస్తూ సభ ఆమోదం తెలిపారు. 15 ఫైనాన్స్ 33 కోట్ల రూపాయల నిధులతో పాటు 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నుండి కేటాయించారని, అంతేకాకుండా 2019 నుండి పెండింగ్లో ఉన్న స్టాప్ డ్యూటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని, 175 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కేటాయించారని, దీంతో ప్రతి డివిజన్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, నగర అభివృద్ధి గేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కొండ సురేఖ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం గొప్పలు చెప్పుకున్నారే తప్ప అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పలేదని, కనీసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం చేయలేకపోవడం బాధాకరమని, సభ మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేందుకు పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎప్పుడు దేశభక్తి జై భారత్ పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకుముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలి, మేము పెడతాము దీంట్లో అసలు ఎజెండా ఐటమ్ అయిపోయినాకంటే కావాలని దాన్ని రాద్దాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు నినాదాలు చేస్తారు. అయినా కూడా మేము
ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతూ మరి పంపించడం జరిగింది. కాబట్టి గత కార్పొరేషన్ మీటింగ్లో చాలా వరకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేకుండా గందరగోళంగా కార్యక్రమాలు ఉండేటివి. కానీ మేము వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ముందు ఎజెండా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్క కార్పొరేటర్ని కూడా నిలబెట్టి వాళ్ళ టీఆర్ఎస్లో పెద్ద జింబాలు కాంగ్రెస్లో మరి గద్దె మీద ఎక్కించారు. రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్తో మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి మాత హల్చల్ సృష్టించింది. ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి అఘోరి మాత బయటకు వచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి మాత ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటికి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై బూతు పురాణం పఠించింది. అయినప్పటికీ అఘోరి మాతను ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది. అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలియుగ తీరిగా హంగామా చేసి తన కారులో జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకు వచ్చారు. సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను 1,00,000 రూపాయలు వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమరవెల్లి కూడా వీళ్ళేమొచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలో బాత్రూమ్ అయిన నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేదా, పూర్తి చేయలే. ఓకేరా, ఎన్ని గంటలకు? అన్న 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 సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాంశం. తాజాగా ఈ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కదంజల్లు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. పోలీసుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులు.
42 పాయింట్. ఎత్తు భయం 42 పాయింట్. వదల్లా ఎత్తనే పైపులు పరిగణించాలా బాధ్యులు ఎత్తుకు వదలగల బాధ్యత పిల్లలంతా తప్పకుండా పోలీసు వారికి సహకరించండి. దయచేసి వాళ్ళు శుద్ధ మాత్రమే రైలుపై ఉండే అందరూ కూడా దయచేసి పోలీసు அண்ணா பேட்ச் ரைட்டு ஒன்னு 10 நிமிஷம் டைமு யாரு வாங்கலாம் హన్మకొండ జిల్లా హన్మకొండలో ప్రారంభమైన సంకీర్తన శోభయాత్ర. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సాగనున్న శోభయాత్రలో పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి, వేలాదిగా పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి భక్తులు. ఉల్లాసం ఆనందం కోసం ఉత్సాహంతో ఎగ్జిబిషన్కు వెళ్తే చాలు ఆర్థిక దోపిడీ జరుగుతుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రధాన గేట్ రుసుము 100 ఎల్లోపట ప్రతి దానికి అధిక మొత్తంలో వెచ్చేస్తే తప్ప ఆనందం ఆహ్లాదం రాదని పరిస్థితి. గత నెలలో లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక రాబడి కోసం వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో ఎగ్జిబిషన్ వచ్చే వారికి వేల సంఖ్యలో ఆనందాన్ని కొనుక్కునే పరిస్థితి దాపురమించింది. సాయంత్రం 5 గంటల నుండి మొదలై రాత్రి 9 గంటల వరకు నడుస్తున్న ఎగ్జిబిషన్లో సరైన సౌకర్యాలు లేని పరిస్థితి కనబడుతుంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే రక్షణ చర్యలు కనబడకపోవడం విడ్డూరం. అప్పటికైనా స్పందించిన అధికారులు ఎగ్జిబిషన్ పర్యవేక్షణ చేసి లోతట్టు పాలు కాకుండా వాటిపై కఠిన చర్యలు
ये समोसा कितना है? समोसा कितना? ये क्या? समोसा नहीं आता, समोसा हाँ कटलेट आता। कटलेट मिला के 60 रुपीस का। पब्लिक की చికెన్ హరీస్ కిतना ఎంత చికెన్ హరీస్ కాస్ట్ ఎంత బ్రో ఇప్పుడు అది 60 అంటే ఒక స్టిక్కా ఓకే ఓకే ఇదేంగా మిర్చి ఎట్లా 50కి 4. సేమ్ లేడీస్ది ఇది కూడా సేమ్ అదే పరిస్థితి. ఇది కదా వేల మంది వచ్చి షాపింగ్ చేస్తారు. కంపు వాసన ఇది క్లీన్ కూడా లేదు. ఇది దారుణం. ఇది పరిస్థితి. ఉచ్చల వాసన వస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.